హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు నేను చూసేస్తాను. మరి కొంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసేసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహో, ఆకులు నాకేవాడి దగ్గరికి మూతులు నాకేవాడు వచ్చాడట. అలా ఉంది ఇప్పుడు సాధ్యాల పరిస్థితి. ఆదప్పాతాళ్ళలో కనుక సాధ్యాల వాళ్ళు పడిపోయానని క్యాడర్ అంతా ఉంటే అది క్యాడర్కు దిశానిర్దేశం చేస్తానంటూ సాధ్యాల వారు ఇచ్చేశారు. సలహాలు ఇస్తాడట. మరి 2024కు ముందు ఇచ్చిన సలహాలు ఎందుకు బెడిసికొట్టే మాత్రం చేపలేదు. సరే, చేతితో మైకొట్టుకుని వచ్చాక చేసేదేముంది, ఈయన్ని తరించాల్సిందే. ఇదిగో సాధ్యలా, మొహమాటంగా మైకొట్టుకున్నావు కానీ ఏం చెబుతావు చెప్పు. పర్లేదు చెప్పు, వినడానికి బాకరాలు ఉండగానే నీకెందుకు భయం, మొదలెట్టు. బూత్ కమిటీలకు సంబంధించిన మన విభాగం పెట్టిన తర్వాత ఇందులో చాలామంది గతంలో కూడా చేసింటారు. టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత మొత్తం అన్ని ప్రక్రియలు కూడా టెక్నాలజీ బేస్డ్ దీనికి కన్వర్ట్ అయ్యాక వ్యక్తులు అల్టిమేట్ మన పాత్ర మనం నాయకులు కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కానీ పోషించాల్సింది. అట్లుంటే టెక్నాలజీని మనం అన్వయించుకోగలిగిన వాడు, మనకు అనుకూలంగా దాన్ని వాడుకోగలిగిన వాడు పార్టీలకు, లేదా దాన్ని మోసపూరితమైనతో ఎదుటివాడిని దెబ్బతీయడానికి కూడా వాడుకోగలిగిన వాడు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఎప్పటికప్పుడు అన్నీ ఫాలో అవుతూ మన ఇంట్రెస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకునే ఒక సైన్యం అనేది ప్రతి పార్టీకి అవసరం అవుతుంది. చూడు సజ్జలా, ఇక్కడ నీకు కాశీ మజిలీ కథలు చెబితే వర్కౌట్ కాదు. ఎన్నికలంటే మహాసంగ్రామం. గ్రామసింహంలా అరిస్తే అరకొర ఓట్లు కూడా రాలవు. నువ్వు అంటున్నావే ఆ టెక్నాలజీని ఉపయోగించి సమయానికి కౌంటర్లు ఇవ్వగల డిజిటల్ స్ట్రెంగ్త్ ఉందా? తెలియక అడుగుతా ఉన్నా, అది ఉందా అని. ప్రతిదానికి ఓ పద్ధతంటూ ఉండాలి. గంగానమ్మ జాతరలో పొట్టేలు తలకాయలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతామంటే దాన్ని జగన్ కూడా తప్పే ఉంది అన్నాడు. ఇదే స్ట్రాటజీ మీకు ఓటు వేయాలంటే భయపడే వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నట్లు? అది సరే, ఈసారి ఓట్లు రాలుతాయంటావా? మనం కంట్రోల్ చేయగలిగింది ఎక్కడంటే ఉన్న ఓట్లు తీసేయకుండా దొంగ ఓట్లు రాకుండా ఎట్లా ఆపాలా అనేది ఇప్పుడు చేయకపోతే బూత్లో చేయగలిగేది ఏమి ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచే దాని మీద అలర్ట్గా ఉండాలి. ఉన్న ఓట్లు తీయకుండా, అందులో మన ఓట్లు తీయకుండా సహజంగా చేయగలిగిన నేర్పు రావాలా, మెలకువ తెలియాలా. తెలంగాణలో ఇళ్ళు తిరుగుతున్నారన్నారు, ఇక్కడ కూడా సెక్రటరియట్ సిబ్బంది వచ్చి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారని అంటున్నారు. చేస్తున్నారు అంటున్నారు. ఫస్ట్ మన ఓట్లు ఏమున్నాయో చూసుకోవడం, ముందు ఉన్న ఓట్లన్నీ జాగ్రత్తగా చూడడం, ఇక్కడ ఉన్నారా బయట ఉన్నారా. ఈ స్పెషల్ ఫోకస్ డ్రైవ్ లాగా ఉండాలంటే ఓ టాస్క్ ఫోర్స్ పెట్టి వాళ్ళకు బాధ్యత అప్పచెప్పి, అఫ్కోర్స్ వీళ్ళు మామూలు స్ట్రక్చర్లో ఉన్న జిల్లా అధ్యక్షుడు, కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ వాళ్ళ నాయకత్వంలోనే ఉంటుంది. కానీ దీని మీద ఫోకస్డ్గా పనిచేస్తుంది ఓ డ్రైవ్ లాగా. సో ఈరోజు మన ప్రిపేర్డ్నెస్ పెంచుకోవడానికి మనము దీనికి సిద్ధంగా ఉన్నామనేది ఓ డెసిషన్ తీసుకొని పోవడానికి ఇది ఏర్పాటు చేసాం. ఉన్న ఓట్లలో మన ఓట్లు పరాయి వాళ్ళ ఓట్లు అనేది ఎలా తెలుస్తుంది సజ్జలా? ఒకవేళ మీ పార్టీ సానుభూతి పరుల ఓట్ల లెక్క మీకు ముందే తెలిసిపోతే మరి 11 సీట్లు ఎలా పడిపోయారు? మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళి దడేల్మని పడిపోయారా? ఇవన్నీ కాదు సజ్జలా, ముందు జనం సమస్యలు తెలుసుకోండి. వాటి పరిష్కారం మీ హయాంలో ఎందుకు చేయలేకపోయారో విడమర్చి చెప్పి క్షమాపణలు కోరుకోండి. అప్పుడు జనం మనసులు కరుగుతాయి. మీరేం చెబుతారో అప్పుడు వినడానికి వస్తారు. అప్పుడు వాళ్ళకి మీరేం చేయగలరో, ఈసారి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఎలా చేస్తారో నమ్మకం కలిగించి చెప్పి చూడండి. అంతేకాని ఓట్లు చీట్ల పేకలంటూ కూర్చుంటే మొదలకే మోసం వస్తుంది. ఇంకా నీ ఇష్టం. అల్టిమేట్లీ ఓ టీమ్ లాగా అందరం కదులుదాం. పర్ఫెక్ట్గా మన ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకునే రకంగా అవతల ఆటలు సాగనీయకుండా, ప్రత్యర్థుల ఆటలు సాగనీయకుండా వీటిని కార్యక్రమం దిగ్విజయంగా ముగిద్దామనేది నా ఆకాంక్ష. మిమ్మల్ని అందరినీ అదే కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.
చేస్తున్నోర్మియాస్ ఏదో పగల తీస్తానని నిన్ను గ్యాస్ట్గా పిలిస్తే సగం సగం చెప్పి థ్యాంక్ యూ అని పారిపోతావు ఇంత సజ్జలా. అబ్బా ఇదేం బాగోలేదు, అసలు బాగోలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. మ్యాగీ నూడిల్స్లో మగాళ్ళు 2 నిమిషాలు ఉంటారని ఆ అమ్మాయి అదే హీరోయిన్ అంటే ఏందో అనుకున్నా. నువ్వు మ్యాగీ బ్యాచ్లా సజ్జలా రేపు సుక్కుని థ్యాంక్ చెప్పి సర్దుకున్నావు. నా షోకు వస్తే ఎవడైనా సరే నేను పొమ్మని దాకా పోవడం. నీ తసరహోల బొడ్డు ఏటా నువ్వు పెట్టకుండా చెప్పకుండా వెళ్ళిపోతాయి అట్ట. అది సరే లాస్ట్లో ఏదో అన్నావు, అది ఒకటి మళ్ళీ నా కోసం అనవయ్యా సజ్జలా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్ను డోకలో దాన్ని డిక్కీలో దొంగ బేట సజ్జలా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అని నువ్వు చెబుతున్నావు ఏంది? క్యాడర్ కదా నీకు చెప్పాలి. రేపు గెలిచి సాకల మంత్రిత్వ శాఖలు నీకెందుకే కదా పెట్టుకుని సేకరణ తిప్పేది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెబుతున్నావు? నిన్ను వచ్చిన పార్టీ కార్యకర్తలు క్యాడర్ చిన్న సీతగా నేతలు ఆల్ ద బెస్ట్ అని దీవించాలి. కానీ రివర్స్లో నువ్వే దీవెనలు అందిస్తా ఉన్నావు ఏంది? మీరెన్ని మీటింగ్లు పెట్టినా వచ్చినోళ్ళు టీలు సమోసాలు తిని కొనుక్కు తీసి వెళ్ళిపోతారే తప్ప పైసా ఉపయోగం ఉండదు. జగన్ ఇంక నిద్ర లేపి జనంలోకి వెళ్ళమను, అప్పుడు కానీ ప్రజలు ఆలోచించరు. అంతేగాని ఓ 100 మందిని వేసుకుని ఒప్పర్ మీటింగ్లు ఎట్టేసుకుని ఆల్ ద బెస్ట్ అంటే ఓట్లు రాలు. మొన్నట్లాగా బొక్కబోరలా పడితే పళ్ళు అయితే రాలిపోగలవు, జాగ్రత్త. మరోసారి ఇట్ట మ్యాగీలో 2 నిమిషాలు ఉంటే ఇక నా షోకి రాకు. ఏట అర్థమైందా? iPad.